ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. సో లేట్ చేయకుండా వీటిలో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీటిలో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఫస్ట్ ఆర్డర్ని ఓపెన్ చేసేద్దాం. చూడండి, దీని కాస్ట్ వచ్చేసి 17 రూపీస్. ఇప్పుడు వీటిలో ఏముందో ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చైన్ అన్నమాట. చూడండి, చిన్న చైన్ వచ్చింది. అలాగే దీనికి లాకెట్ చూడండి, లాకెట్ కూడా వచ్చింది. 17 రూపీస్ అన్నమాట. లాకెట్ బాగుందనేసి తీసుకున్నాను. వచ్చేసి మనకు 17 రూపీస్. చూడండి, బాగుంది. ₹17. ఇదైతే ఫ్రీ షిప్పింగ్ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ 10,000 మెంబర్స్కే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరైతే 10,000 మెంబర్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే 0 to 50 రూపీస్ లోపల మినిమం అమౌంట్ ఉంటుంది కదా, దానికైతే వస్తుంది ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, నెక్స్ట్ ఐటెం చూసేద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి చూడండి, ఇది 21 రూపీస్. ఇది కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇదైతే ఫ్లాష్ లైట్ ఇయర్ పిక్ అండి, ఇయర్స్లో తీసేది ఉంటుంది కదా, అదనమాట. 21 రూపీస్కి ఇదైతే వచ్చేసింది మనకు. ఇది నేను కింద లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, 55 రూపీస్. ఇది కూడా నాకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చింది. ఇవి వచ్చేసి కిచెన్ టవెల్స్ అన్నమాట. 2 3 3 6 వచ్చాయి. 6 కలిపేసి మనకు 55 రూపీస్కి 6 అయితే వచ్చేసాయి. ఇది బయట మనకి ఎంత కాదన్నా 12 రూపీస్ 12 రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా. సో క్లాత్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వాటర్ పడినప్పుడు తుడుచుకోవడానికి కానీ పట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. ఓకేనా, ఇవైతే బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇవైతే నాకు 55 రూపీస్కి వచ్చేస్తాయి, అట్లాగే ఫ్రీ షిప్పింగ్తో. నేను ఫ్రీ షిప్పింగ్ ఎట్లా తక్కువ కాస్ట్కి తీసుకుంటున్నాను అన్నది కూడా నేను వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. నేను పైన ఐ బటన్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 3 వీడియోస్ వచ్చాయన్నమాట, ఫ్రీ షిప్పింగ్స్ గురించి, అలాగే వౌచర్స్ గురించి, కాయిన్స్ గురించి, తక్కువ కాస్ట్కి ఎలా తీసుకుంటున్నాను అన్నది కూడా. ఇంకేదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను అయితే మీకు క్లారిఫై చేయడానికి నేను చూస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఐటెం చూసేద్దాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇదైతే దీనికి కాస్ట్ ఏం ఇవ్వలేదు వీళ్ళు ఇక్కడ, కానీ ఇదైతే 153 రూపీస్ అనమాట. కాస్ట్ ఏమో పైన పెట్టలేదు ఈసారి. ఇదిగోండి, 2 క్వాంటిటీ 153 రూపీస్. ఇవి వచ్చేసి బీడ్స్. చూడండి, మల్టీ కలర్వి బీడ్స్. ఒక్కొక్క దాంట్లో మనకు 200 ఉంటాయన్నారు, వాళ్ళు చూడాలి. ఇవైతే బీడ్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఐటెం కూడా చూసేద్దాం. కూడా నాకు ఫ్రీ షిప్పింగ్ వోచర్ యూస్ చేసినందుకే నాకు షిప్పింగ్ ఛార్జెస్ అని పడలేదు.
సో ఇది 153 కాబట్టి నేను 99 రూపీస్ వోచర్ అనేది దీనికైతే యూస్ చేశాను. ఇవి బీట్స్ థర్మాకోల్వి కాదు, అట్లా కనిపిస్తున్నాయి కదా. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, 510 రూపీస్. దీనికి ఒక్కటి నేనైతే ఏమంటారు, ఫ్రీ షిప్పింగ్ కాదు, అమౌంట్ పే చేశానమాట. 60 రూపీస్ అనేది నేను పే చేసి తీసుకున్న ఐటమ్ ఇది. ఫస్ట్ టైం షాపీలో నాకు అమౌంట్ పెట్టి తీసుకున్న ఐటమ్, షిప్పింగ్కి కూడా నేను పే చేసిన ఐటమ్, ఫస్ట్ ఐటమ్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ ఏమో బాగా గట్టిగా చేస్తున్నారు. పర్ల్ సెట్టింగ్ మిషన్ అనమాట. ఇది బీడ్స్ అట్లా ప్రెస్ చేయడానికి ఇది మిషన్ అనమాట. చూడండి, నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తుంటే కదా, సో దానికోసం మనం బెల్ట్స్ మీద, క్యాప్స్ మీద, ఇంకా డ్రెస్సెస్ మీద, స్లిప్పర్స్ మీద కూడా మనం ఈ బీడ్స్ అనేటివి పూసలొత్తి మిషన్ ఇది. దీనికోసమనే ఇవి తెప్పించాను అనమాట. చాలా ఇస్తారనుకున్నాం, కొన్నే ఇచ్చారు ఇవి. అలాగే ఇవి తీసుకోవడానికి అలాగే ఇవి అనమాట. ఇవి సెట్టింగ్ చేసుకోవడానికి ఇవి. ఓకేనా, దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. రిమిషన్ నోజల్స్, అలాగే సిమిలర్ హౌ టు యూజ్, ఇవంతా ఉందన్నమాట. మరి దీని గురించి అయితే నేను మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇది. నేను షాపీలో తెప్పించిన ఐటమ్స్ మీకు ఏవి నచ్చాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏదైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేను షాపీ గురించి చేసిన వీడియో లింక్స్ కూడా ఇస్తాను, చూడండి ఒకసారి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్లో చేయండి. ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకైతే ఇది యూస్ఫుల్గా ఉంది అనేసి అనుకుంటున్నాను. ఓకేనా, మరి బాయ్ బాయ్, టాటా.